హే గైస్! ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్ అనమాట. చాలామంది ఇప్పటికి చాలా డబ్బులు సంపాదించుకున్నారు. ఎక్స్‌పోర్ట్ చేసి అన్నీ చేస్తున్నారనమాట. సో, చాట్‌జీపీటీని అడిగినా సరే చాలా క్లియర్‌గా చెప్తది. అదే మొరింగా పౌడర్ అనమాట. అంటే ఏంటి డీహైడ్రేట్ పౌడర్స్ సేల్ చేసి ఇంట్లో కూర్చొని చాలా డబ్బులు సంపాదించొచ్చు. ఇప్పుడు అసలు సమ్మరు. ఇంకా బయటున్న హీట్‌కి మనకి మిషన్ కూడా అవసరం లేదనమాట. అంతలా సంపాదించొచ్చు. సో, మీకు ఎగ్జాంపుల్ కొన్ని చూపిస్తా ఇది మొరింగా పౌడర్ అనమాట. అంటే మునగాకు ఉంటది కదా! మునగాకు పౌడరు. సో, ఇది ఇన్ని ఆకులు అంటే ఎన్నో ఆకులు తెత్తే ఇంత అయిందనమాట. అది ఆల్రెడీ కొన్ని సేల్ అయిపోయినాయి. ఎళ్ళిపోయినాయి కూడాని. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నాం అనమాట. సో, దాని నా బ్రాండ్ డీటెయిల్స్ అన్నీ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇదనమాట ఈ మొరింగా. తర్వాత బనానా చిప్స్ అంటే డీహైడ్రేట్ ఇవన్నీని. ఇవన్నీ డీహైడ్రేట్ అనమాట. అంటే ఇదిగో డీహైడ్రేట్ డైరెక్ట్ బనానా అనమాట. సో, దీన్ని పౌడర్ చేసుకొని సో, పిల్లలకి ఇస్తారనమాట. ఇది ఇప్పుడు ఇక్కడే కాదు వేరే కంట్రీస్‌లో చాలా ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు చాలామంది ఇవే కొనుక్కుంటున్నారు. అంటే పిల్లలకి పెట్టడానికి మన ఇండియాలో కూడా కొనుక్కుంటున్నారు. అదే బయట కంట్రీస్ అయితే ఎక్కువ పిల్లలకి పెట్టడానికి కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారనమాట. సో, ఎన్నో బనానా కలిపితే ఇన్ని అయినాయనమాట ఎగ్జాంపుల్. సో ఇలా అవుతాయి. సో, దీన్ని మనం ఇలా సేల్ చేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని మొత్తం పౌడర్ చేసి పౌడర్ కింద కూడా సేల్ చేయొచ్చు. ఎక్కువ పౌడర్ కింద సేల్ చేయాలి. ఎందుకంటే ఇది చూడడం బాగోదు. తినడం బావుంటది. తినడం చాలా బావుంటది. కానీ చూడడం బాగోదనమాట. ఎందుకంటే ఒరిజినల్ కదా! దీంట్లో కలర్స్ గట్రా ఏం కలపం కాబట్టి అలా ఉంటది. దీన్ని పౌడర్ కింద సేల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది క్యారెట్ అనమాట. సో, ఈ క్యారెట్‌ని మనం డైరెక్ట్‌గా ఇది కంపల్సరీ తినరిది. దీన్ని పౌడర్ చేసేయాలి. ఎందుకంటే ఏబీసీ అంటే ఏంటి యాపిల్, బీట్రూట్, క్యారెట్. సో, ఈ పౌడర్‌లు చేసుకొని వాటర్‌లో కలుపుకొని తాగడం. లేదంటే హాట్ వాటర్‌లో కలుపుకొని తాగడం. లేదంటే మిల్క్‌లో కలుపుకొని తాగడం. అలా చేస్తారనమాట. సో, బయట కంట్రీస్‌లో. సో, మన ఇండియాలో ఆల్రెడీ మన దగ్గర దొరికేదే కాబట్టి ఎవరు చేయరు సరింగాని. కొంతమంది కొనుక్కుంటారు. అంటే ఇప్పుడు బీట్రూట్ అన్నది బ్లడ్ ఎక్కువొస్తది కదా! సో, దానికి సంబంధించినవి మేమేం సేల్ చేస్తామంటే బీట్రూటు, ఆహ్, స్పినాచ్, మొరింగా మన ములక్కాడ ఆకులు ఈ 3 బాగా బ్లడ్ వస్తదనమాట. సో, ఈ 3 కలిపి ఒక కోంబోలో కూడా సేల్ చేస్తామనమాట. సో, ఇది కూడా అంటే కళ్ళుకి మంచిది కదా! సో, ఇది కూడా పౌడర్స్ అనమాట. సో, ఇది నెక్స్ట్ ఇది బీట్రూట్ అనమాట. సో, ఈ బీట్రూట్ డీహైడ్రేట్ ఇవన్నీ డీహైడ్రేట్ చేస్తామనమాట. చేసి వెజిటబుల్స్ డీహైడ్రేట్ చేసి, పౌడర్ చేసి బయట మన ఇండియా వాళ్ళకి ఇంకోటి ఎక్స్‌పోర్ట్ కూడా ఎళ్తాదనమాట. సో, మన దగ్గర నుంచి కొన్ని కొన్ని ఎళ్తాయి. మరీ ఎక్కువ కాదు. కొన్ని కొన్ని వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్‌తో చేస్తున్నాం అనమాట ఇవి. సో, ఇవి నా బ్రాండ్ డీటెయిల్స్ అన్నీ నేను వేరే ఛానెల్‌లో చెప్తాను మీకు. ఆ ఛానెల్ లింక్ పెడతాను ఒకవేళ కావాలితే. అయితే ఇదనమాట. సో, ఇలా డీహైడ్రేట్ చేయొచ్చు. సో, ఇందులో కొన్ని ఆల్మోస్ట్ మనకి డీహైడ్రేట్ మిషన్‌లో అయితే ఎక్కువ కరెంట్ బిల్ ఎక్కువొస్తది. అదే మన బయట ఎండకైతే తొందరగా అయిపోతది. కానీ ఎండకి, డీహైడ్రేట్‌కి చాలా తేడా ఉంటదనమాట. అంటే డీహైడ్రేట్ చాలా నీట్‌గా అవుతది. అంటే లోపలది కూడా తడి లేకుండా చూస్తానమాట. కానీ మనం ఎండకి ఎండబెడతాం కదా! అది లోపల కొంచెం తడి ఉండిపోతది. మనం ఎండకి ఎండబెట్టి దాని నుంచే ఇప్పుడు డీహైడ్రేట్‌లో పెట్టుకున్నా కూడా పర్లేదు. లేదంటే మాక్సిమం మొరింగా లీవ్స్ అంటే మన ములక్కాడ ఆకులు ఇవన్నీ అయితే ఎండకి ఎండబెట్టేసుకోవచ్చు. కానీ దాని మీద చెత్త కూడా పడకుండా చూసుకోవాలన్నమాట. సో, ఈ 4 చేసాం. మేము ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఫ్రూట్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఫ్రూట్స్ అంటే ఏంటంటే బ్లడ్‌కి, వెయిట్ లాస్‌కి అండ్ హెయిర్‌కి ఈ 3 మా టార్గెట్ అనమాట. అంటే బ్లడ్‌కి అంటే ఏంటి బీట్రూటు, క్యారెట్, స్పినచ్, ములక్కాడ అదే మొరింగా. సో, ఈ 4 ఇంకోటి వెయిట్ లాస్ కోసం ఆమ్లా అలాగనమాట. సో, హెయిర్ గ్రోత్ కోసం హైబిస్కస్ అంటే మందార పువ్వులు, ఇంకోటి ఆమ్లా, చేదు ఉసిరికాయ అంటాం కదా! రాగి ఉసిరికాయ అది, ఇంకోటి కర్రీ లీఫ్ ఇవన్నీ కలిపి పౌడర్ సేల్ చేస్తున్నామనమాట. పౌడర్ సేల్ చేస్తారు. అంటే టార్గెట్ ఏంటి వెయిట్ లాసు అంటే వెయిట్ గెయిన్. సో, ఈ 3 టార్గెట్ చేస్తే చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో మెయింటైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా క్లిక్ అయిందంటే మాత్రం మీకు ఆర్డర్స్ వస్తానే ఉంటాయి. అయితే నేను కాకుండా మా ఫ్రెండ్స్ ద్వారా చేస్తున్నారు ఇవన్నీని. ఎండ లేదనుకో కంపల్సరీ డీహైడ్రేట్ మిషన్ కావాలి. ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయనుకో మనం దాన్ని మేనేజ్ చేయాలి. అందుకే బెస్ట్ డీహైడ్రేట్ మిషను నేను కొన్నాననమాట. మీకు చూపిస్తా చూడండి. సో, ఇదంతా డిజిటల్‌లో ఉంటది. ఆన్ చేసుకుంటే సో, జస్ట్ ఇలా ఓపెన్ చేసామంటే మనకి ఉండదు. లోపల ఫ్యాను, హీటర్ ఉంటది. సో, దీని ద్వారా ఇక్కడ ట్రేస్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ట్రేస్ ఉంటాయి. ఈ ట్రేస్ పెట్టేసుకొని దీంట్లో పెట్టేసుకొని సో, మనం ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే దీంట్లో కొన్ని కొన్ని ఉంటదనమాట. మీకు తర్వాత అన్ని క్లియర్ చెప్తాను.
8 ట్రేస్, 16 ట్రేస్ చాలా ఉంటాయి. ఈ ట్రేస్ బట్టి ఎక్కువ చేసుకోవచ్చు. అయితే డీహైడ్రేటెడ్ మిషను కావాలి అంటే మనకి ఇవి చేస్తే చాలా కరెంట్ బిల్ ఎక్కువైపోద్ది. కరెంట్ బిల్ అయితే బాగా ఎక్కువైపోద్ది ఇవి చేయాలంటే. ఎందుకంటే ఎక్కువ సేపు తీసుకోవాలనమాట. అందుకే మాక్సిమం ఇవేం చేయాలంటే డీహైడ్రేటెడ్ మిషన్ ఉంచుకొని దీన్నేం చేయాలంటే దుంపలా ఉంటాయి కదా! అవన్నీ ఏం చేయాలంటే బయట ఎండబెట్టేయాలి. ఇలా ఎండకైతే మనం డ్రై అవ్వడానికి పైన ఆరేసాము. సో, చాలా స్పీడ్‌గా అయిపోయిందనమాట. చిన్న చిన్నయి అయితే అయిపోతాయి. కానీ ఇలాంటి దుంపల్లా ఉంటాయి కదా! ఈ క్యారెట్ ఇవన్నీ అయితే అవ్వదనమాట. సో, ఇలాగైతే బాగానే ఉంది. కానీ డస్ట్‌గా పడకుండా చూసుకోండి. ఓకే. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆటిలిని. ఇష్టమైనప్పుడు ఎండబెడితే కుదరదనమాట. ఎందుకంటే దాంట్లో చెత్త పడినా, ఏం పడినా మనం మళ్ళీ దీనికి అప్రూవ్ తీసుకోవాలి. అంటే ఏంటి ఫుడ్ లైసెన్స్ ఒకటి కావాలి. ఇంకోటి దీనికి క్వాలిటీ చెకింగ్ ఉంటది. అంటే ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటది, ఇవన్నీ చూసుకోవాలనమాట. దానికోసం మనం ఈ పౌడర్‌లని వాళ్ళు పంపాలి. వాళ్ళు పంపితే వాళ్ళు చూసి ఓకే చేసి చేస్తారనమాట. సో, అవన్నీ నీట్‌గా ఈరోజు చెప్తాను నేను. డీహైడ్రేట్ టైప్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ టార్గెట్ ఫ్రూట్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రూట్స్ అన్నది మాక్సిమం కొనేస్తారు. ఇంకోటి బ్లడ్‌కి సంబంధించింది. ఇంకోటి హెయిర్ లాస్ అవుద్ది కదా! దానికి సంబంధించి ఉంటాయి కదా! ఆ పౌడర్స్ కంపల్సరీగా కొంటారు. ఆన్‌లైన్‌లో ఇంక మీకు తిరిగి ఉండదనమాట. ఇది గాని ఇప్పుడే స్టార్ట్ చేయండి. తర్వాత కుదరదు. మురింగా ఆకులు ఎందుకంటున్నారంటే అంటే ఓహ్, ములక్కాడ ఆకులు ఎందుకంటున్నారంటే ఇది ఫారిన్‌లో క్లిక్ అయింది. ఫారినర్స్ ఏం చేస్తారంటే ఫేస్ ప్యాకు, తినేయడం అలా చేస్తారనమాట. ఎందుకంటే మురింగా ఆకుల వల్ల ఏంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కువ సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందనమాట. ఎందుకంటే మన కరోనా వచ్చిన కాడి నుంచి మనుషులకి చాలా వీక్ అయిపోతున్నారనమాట. అందరూ ఈటిల మీద పడ్డారు. అంటే కల్తీ లేకుండా ఒరిజినల్‌ది ఆర్గానిక్ ఉన్నది తినాలి, తాగాలని చెప్పి డిసైడ్ అయ్యి దీని మీద పడ్డారు. మీరు కూడా స్టార్ట్ చేసేయండి. ఎక్కువ మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ చేయాల్సింది ఏంటంటే లీవ్స్, కర్రీ లీవ్స్, మొరింగా లీవ్స్ అవైతే ఈజీగా అయిపోతాయనమాట. మీ ఇంటి పైన ఎండబెట్టేసి దానిపైన వలేసేసినా మాక్సిమం ఏవి రాకుండా ఉంటే చాలు. అవి ఏం పడకూడదు. ఎందుకంటే అది పౌడర్ చేసిన తర్వాత మనం దీన్ని బయటోళ్ళకి ఇవ్వాలి. క్వాలిటీ చెకింగ్ కోసం ఇవ్వాలన్నమాట. దీనికి 2 కావాలి. ఒకటి ఫుడ్ లైసెన్స్, ఒకటి క్వాలిటీ చెకింగు. ఈ 2 తీసుకొని ఇంకోటి మీకు ఇంకా పర్లేదు క్లిక్ అవుతది, బాగా అవుతది అనుకుంటే మీకు బ్రాండ్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాలి. అంటే బ్రాండ్ రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మాది హలో హబ్ అని చెప్పి ఒకటి ఉంటది మాది. హలో హెర్బల్ అండ్ హెల్తీ అని చెప్పేసి 2 ఉంటదనమాట. అందులో ఓన్లీ ఈ ఆయుర్వేదిక్ హెర్బల్స్ ఆయిల్స్ అండ్ ఇలాంటి పౌడర్స్ అన్నీ సేల్ చేయొచ్చనమాట దాంట్లో. అది ఇంకా బ్రాండ్ అప్రూవల్ అవ్వలేదు. అదే బ్రాండ్ అప్రూవల్ అయిపోయిందనుకో, జనాలు కొన్నప్పుడు కొంచెం థింక్ చేస్తారనమాట. బ్రాండ్ దగ్గర ఇలా ఉంటది. ఆర్ ఉంటదనమాట. అలా ఆర్ ఉందంటే ఇది బ్రాండెడ్. సో, మనం ఏదైనా తినేయొచ్చు. మన కడుపులోకి వెళ్తుంది కదా! ఏదైనా తినేయొచ్చు ఏం పర్లేదని చెప్పేసి అంత అంత రిస్క్ తీసుకోరనమాట. ఆ! వెంటనే కొనేస్తారనమాట. అంత ఆలోచించరు. అందుకే తినేది గానీ, హెయిర్‌లు గానీ, ఫేస్ ప్యాక్ కానీ అలాంటివి చేసినప్పుడు కంపల్సరీ బ్రాండ్ అన్నది మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు క్లిక్ అయిపోతది. అది ఫస్ట్ కాదు. తర్వాత ఫస్ట్ మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక్కొక్కటి చెప్పుకుంటా వెళ్ళి ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పుకుంటా వెళ్ళి ఇలాంటిది క్రియేట్ చేసుకొని మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. సో, దీనికి వీడియోసు అసలు ఎలా చేస్తామో ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. చూసారు కదా! సో, ఇలా చేస్తామన్నమాట. క్యారెట్, బీట్రూట్ అండ్ మొరింగా లీవ్స్ అండ్ బనానా ఇయన్నీ కలిపి ఇన్ని చేసి డీహైడ్రేట్ చేసి పౌడర్ చేసి మనం సేల్ చేస్తామన్నమాట. సేల్ చేయడానికి మనకు కావాల్సిందంటే ప్యాకింగ్ కావాలి. సో, కవర్స్ ఎలాంటి కవర్స్ కావాలి? స్టార్టింగ్ స్టేజ్‌లో ఇలాంటి కవర్ సరిపోద్ది. స్టార్టింగ్ స్టేజ్‌లో మనం ఎక్కువ డబ్బులు పెట్టకూడదు. ఇలాంటి కవర్ తీసుకొని దీని మీద జస్ట్ ఒక రౌండ్ స్టిక్కర్ అంటే దీనికి ఇన్‌బిల్డ్‌గా ఉంది. కానీ మనం రౌండ్‌గా ఒక స్టిక్కర్ లోగో తీసుకొని దీన్ని అంటించుకుంటాం. ఇలా సేల్ చేయండి. నెక్స్ట్ ఇంకా బావుందనుకో, ఈ టైప్ తీసుకోండి. ఇదేంటంటే పౌచ్. ఈ పౌచ్ ఎలా ఉంటదంటే, ఇక్కడ సీల్ అయిపోయి ఉంటది. దీన్ని సింపుల్‌గా దీన్ని ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చనమాట. ఇక్కడ మనం ఏమైతే అమ్ముతున్నామో ఇక్కడ కనబడతది. ఇక్కడ మనం బ్రాండ్ ఏసుకుంటాం. ఇది కొంచెం ఎక్కువ ఉంటది. దీనితో పోల్చుకుంటే ఇది ఎక్కువనమాట. నెక్స్ట్ ఇంకా బాగా క్లిక్ అయిపోయింది. అప్పుడు ఇలాంటి వాటిలో దిగండి. ఇది ఇంక డిఫాల్ట్ కవర్ మీదే వచ్చేస్తది. ఇంకా మీరు కంపల్సరీ మీదే కొంటారు అన్నప్పుడు ఇది దిగండి. అంతే తప్ప ఇది 3 ఇది 3 టైప్స్ అనమాట. ఇది 3 టైప్స్. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయండి. తర్వాత దీంతో స్టార్ట్ చేయండి. తర్వాత దీంతో స్టార్ట్ చేయండి. క్లిక్ అయ్యే కొద్దీ పెంచండి కవర్స్. పెంచుకొని ఇవన్నమాట. సో, అన్నిట్లో కామన్‌గా ఉండాల్సింది ఏంటంటే మీ లోగో ఉండాలి. మీ లోగో రౌండ్ సర్కిల్‌లో లోగో ఇంత సైజులో ప్రింట్ తీసుకున్నారంటే మీకు ఎంఓక్యూ అంటే అదే మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ అని చెప్పి ఉంటదనమాట. అంటే దీన్ని మీరు మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ తీసుకుంటే అది 500 ఎన్ని ఇచ్చేస్తారు స్టిక్కర్స్. అవన్నీ దగ్గర పెట్టుకొని ఇలాంటి ప్లెయిన్ కవర్ ఉంటది కదా! ప్లెయిన్ ఉంటది మొత్తం వైట్ కానీ, బ్రౌన్ కానీ లేదంటే బ్లాక్ అని ఉంటది. సో,
సో, ఇలాంటివి తీసేసుకొని అంటే ఈ కలర్ వదిలేయండి ఇంకా. దీని మీద స్టిక్కర్ అంటించేసుకోండి ఇక్కడ అంతే. ఇది కిందన కనబడతది. ఇది సింపుల్ అనమాట. చాలా చూడడానికి కూడా బావుంటది. ఎక్సలెంట్‌గా ఉంటది. ఇదైతే చేసుకోవచ్చు. సో, దీన్ని హోల్‌సేల్ కావాలన్నా, ఏం కావాలన్నా మీకు పీడీఎఫ్‌లో మొత్తం ఉంటదనమాట. పీడీఎఫ్ సెండ్ చేస్తాను. సీజన్ బట్టి దొరుకుతాయి. కొన్ని దొరకవనమాట. అంటే ములక్కాడ ఆకులుంటాయి కదా! అయి ఎక్కడ పడితే అది దొరకవనమాట. కొంతమంది దొరుకుతది. సో, మాకెక్కడ దొరుకుతాయంటే మా పొలం చూపిత్తా చూడండి. చూసారు కదా! సో, ఆ పొలం అన్నది మాది కాదు. మా ఫ్రెండ్ ఆళ్ళది. సో, అక్కడ మేము కూడా కొనుక్కుంటాం. అదే మీకు తెలిసినోళ్ళు ఉన్నారనుకో ఫ్రీగా తీసుకోవచ్చు. కొంతమంది చెప్తారు రూ. 10, రూ. 20 వచ్చేస్తదని. అలా ఉండదు. మీరు మినిమమ్ కేజీ అంటే ఒక కిలో మోరింగా ఫ్లవర్స్ కావాలంటే ఇండియా మార్ట్ మనకందరికీ తెలిసిందేంటి ఇండియా మార్ట్ అన్నదే మనకి హోల్‌సేల్‌లో దొరుకుతదనమాట. సో, ఇండియా మార్ట్‌లో మీరు మొరింగా ఫ్రెష్ లీవ్స్ తీసుకోవాలనమాట. అంటే ఆకులు తీసుకోవాలి. అంటే డ్రై అయిపోయినయి కాదు. నార్మల్ ఆకులు తీసుకుంటే అది కొంతమంది ఎలా అమ్ముతారు? కిలో 200, కిలో రూ. 80, రూ. 90 అలా అమ్ముతారనమాట. అందుకే మీరు ఏదైనా విలేజ్‌కెళ్లారనుకో అలాంటి అక్కడ ఉన్న వాళ్ళని పట్టుకొని మీరు వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళ నంబర్ తీసుకొనుంటే మీరు ఈజీగా దొరుకుతాయనమాట. సీజన్ మీకు లేనప్పుడు ఇండియా మార్ట్‌లో బుక్ చేసుకోండి. అప్పుడు ఎప్పుడు పడితే అందులో ఉంటాయి. అదే సీజన్ ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో తక్కువ రేట్‌కి ఎంతకన్నా డబ్బులిచ్చి అలా తీసుకోండి. అది ఎక్కువ ఆకలొచ్చినా సరే తక్కువ పౌడర్ అవుద్దనమాట. సో, మీకు ఎగ్జాంపుల్ మొరింగా పౌడర్ అమ్మాలనుకో 150 గ్రామ్స్ 280, 300 అలా తీసుకుంటారనమాట. దగ్గర మీకు ఎంత ఖర్చవుతుంది, లేబుల్స్‌కి ఎంత అవుతుంది అన్నీ కాలిక్యులేట్ చేసుకొని మీరు రేట్ పెంచుకోవాలనమాట. ఓకేనా? సో, బ్రాండ్ తీసుకోవాలనుకుంటే మనకి అంటే మీ పేరుని బ్రాండ్ తీసుకోవాలంటే బ్రాండ్ బ్రాండ్‌కే మనకి 8000 అలాగ అవుతది. అంటే బ్రాండ్ నేమ్ తీసుకోవడానికి. బ్రాండ్ రేషన్ తీసుకోవాలంటే బయట గూగుల్‌లో సెర్చ్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే తెలిసిన వాళ్ళు కూడా వేరే వాళ్ళుంటారు. మీరు ఆన్‌లైన్‌లో ట్రై చేసుకోవచ్చు. లేదంటే మీకు కావాలంటే నంబర్ కూడా పెడతాను. ఆళ్ళ ద్వారా బ్రాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు బ్రాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 15 డేస్‌లో వస్తదనమాట మీకు బ్రాండ్ రిజిస్ట్రేషను. బ్రాండ్ నేము. సో, అది మీ బ్రాండ్ అనమాట. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే బ్రాండ్ వచ్చిందంటే ఎవ్వరు మేము కాపీ చేయలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బ్రాండ్ చూడండి. సో, ఈ బ్రాండ్ నేమ్ ఎవడైనా కాపీ చేశాడనుకో, ఆడి మీద నేను కేసేయొచ్చనమాట. అలాగే మీరు బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఇలాంటివి పౌడర్స్ తిని హెయిర్ లాసు, ఫేస్ ప్యాక్ ఇలాంటివన్నట్టు బ్రాండ్ ఉంటే చాలా మంచిది. ఫస్ట్ చాలా ఎక్కువ డబ్బులవుతాయి. కానీ వద్దు. స్టార్టింగ్‌లో కొన్ని రోజులు అయిన తర్వాత అప్పుడు బ్రాండ్ రిజిస్ట్రేషన్ తీసుకోండి. బ్రాండ్ రిజిస్ట్రేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వీటిలి మీద మన లోగో అంటించుకోవడానికి కంపల్సరీ మనకి స్టిక్కర్స్ కావాలి. అంటే సింపుల్‌గా అయిపోయేలాగా. ఆ స్టిక్కర్స్ ఎక్కడ బయట చేస్తారు. సో, అది హోల్‌సేల్‌లో చేస్తారు. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చేస్తారు. లేదంటే మీ దగ్గర ఉన్న స్టిక్కరింగ్‌లో చేస్తారు. కానీ ఆ లోగోకి ఎలా క్రియేట్ చేయాలి? మనకు ఆల్రెడీ ఒక బ్రాండ్ అనుకున్నాం. ఆ బ్రాండ్ నేము క్రియేట్ చేసేయాలి. మనం ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలి. అంటే మనకు థాట్స్ ఉంటాయి కదా! సో, ఆ థాట్‌తో క్రియేట్ చేసుకోవచ్చు. మీకు రాకపోతే బయటికెళ్ళి చేయించుకోండి. అదే మీ దగ్గర కంప్యూటర్ అన్నీ ఉంటే మొబైల్ ఉన్నా సరే మీరు చేసుకోవచ్చు. మీ ఓన్‌గా చేసుకోవచ్చు. లేకపోతే హోల్‌సేల్ మీకు కావాలి. సో, హోల్‌సేలే కావాలంటే మీకు ఇండియా మార్ట్‌లో దొరుకుతాయి. అండ్ ఇక్కడ అంటే హైదరాబాద్‌లో గాని ఎక్కడైనా ఉంటే మాత్రం బేగం బజార్ కూడా దొరికేత్తనమాట. హోల్‌సేల్ చాలామంది అమ్మేస్తున్నారు ఇప్పుడు పెద్ద మ్యాటర్ కాదు. సో, దాని డీటెయిల్స్ కూడా పీడిఎఫ్‌లో పెడతాను. సో, ఇవి కావాలన్నమాట. మన వెజిటబుల్స్ డీహైడ్రేట్ చేసి సేల్ చేయాలనుకుంటే మన హోల్‌సేల్‌లో మన ఊర్లో ఎక్కడైనా దొరికేద్ది. హైదరాబాద్‌లో అయితే రైతు బజార్ పెద్ద పెద్ద రైతు బజార్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ సేల్ చేయాలనుకో హైదరాబాద్‌లో అయితే బాట సింగారం దగ్గరికెళ్ళామంటే మొత్తం చాలా తక్కువనమాట. బల్క్‌లో తెచ్చేసుకోవాలి. డీహైడ్రేట్ చేసేయాలి. పక్కన పెట్టేయాలి. అది అలాగా షెల్ఫ్ లైఫ్ చాలా రోజులు ఉంటదనమాట. సో, ఇలాగా మీకు నచ్చిన టార్గెట్ చేసుకోండి. అంటే మనుషులు ఏదైతే ఎక్కువ డబ్బులు పెడదాం అనుకుంటారో హెయిర్‌కి, ఫేస్‌కి అండ్ వెయిట్ లాస్‌కి అండ్ బ్లడ్‌కి. ఈ 4 గుర్తుపెట్టుకోండి. 4 ఐటెమ్‌లు టార్గెట్ చేసుకోండి. అది చేసిన తర్వాత వాటిల్ని మీరు అప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి కొన్ని లైసెన్స్‌లు కావాలి. లేదంటే కేస్ అవుద్దనమాట. అది లైసెన్స్ ఏంటంటే ఒకటి ఫుడ్ లైసెన్స్. రెండోది క్వాలిటీ చెకింగ్ అంటే షెల్ఫ్ లైఫు అదే ఫంగస్ గూడా పడతదా? ఎన్ని స ఎన్ని ఎన్ని వ ఎన్ని నెలలుంటది? అవన్నీ చెక్ చేస్తారనమాట. సో, దానికోసం నీకు ఒక వెబ్‌సైట్ చెప్తాను. ఆ వెబ్‌సైట్‌లో క్లిక్ చేసుకొని మీరు ఏది సేల్ చేస్తే అది. ఇది కాకపోతే ఇది, వేరే కాకపోతే అది. సో, ఆ వెబ్‌సైట్ ఏంటో చూడండి. దీనికి ఇలాగైంది. మీకు ఫుడ్ లైసెన్స్ కావాలనుకో నాకు మెసేజ్ చేయండి. మీరు డైరెక్ట్ ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. అండ్ తెలిసిన వాళ్ళు కూడా నంబర్ కూడా ఇస్తాను. దాని ద్వారా ఫుడ్ లైసెన్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. దీనికి మెయిన్ ఏంటంటే ఫుడ్ లైసెన్స్ అండ్ క్వాలిటీ చెకింగ్. ఈ 2 పర్ఫెక్ట్‌గా ఉంటే మనం పెట్టుకున్న తర్వాత సేల్ చేసుకోవడం. సేల్ చేసుకోవడానికి మనకు ఆర్డర్‌లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్‌స్టాగ్రామ్ మెయింటైన్ చేయాలి. లేదా అమెజాన్‌లో గాని అప్లోడ్ చేసుకోవాలి. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ పెట్టుకుంటే మీకు ఆర్డర్ వచ్చినాయి. దాని ఆర్డర్స్ మీరు ఎక్కడ చేస్తారు? వాట్సాప్ బిజినెస్‌లో. అవన్నీ ఎక్కడ యాడ్ చేస్తారు? వాట్సాప్ బిజినెస్‌లో. డబ్బులు అవ్వనమాట. అంటే వాళ్ళకి లింక్ అని అడిగితే లింక్ పంపిసామంటే దీంట్లోకొచ్చి ఆళ్ళు
పర్చేజ్ చేసుకుంటారు. ఇప్పుడు పర్చేజ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్‌ని వాళ్ళు పంపాలంటే దానికి డెలివరీ అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ ఉంటది. వాటిలో మనం క్లిక్ చేసి ఆర్డర్ పెట్టామంటే వాళ్ళొచ్చి పట్టుకెళ్ళిపోతారనమాట. సో, ఇలా చేసుకొని తొందరగా క్లిక్ అయితే చాలా బాగుంటది. డీహైడ్రేట్ మిషను ఎలా కొనుక్కోవాలి అండ్ పౌచెస్ అండ్ లో లో లేబుల్స్ అండ్ ఆ యాప్స్ ఇవన్నీ నీట్‌గా ఒక పీడిఎఫ్ చేసి ఉంచాను. సో, మీకు ఆ పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తాననమాట. సో, ఇలా చేసి సంపాదిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్ యూ.